ముందే ఉదయం నా యొక్క వర్తమానాన్ని మీ వలన మాకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నేర్పు మాటల చేత మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మర్మాలను పరిశోధించే ఆత్మ ద్వారా మాలో మీరు కలిగిస్తున్న జీవాన్ని కూర్చున్న నిరీక్షణను బట్టి దాన్ని స్వతంత్రించుకోవడానికి నేను మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సత్యం మీద మీరు మాకు అనుగ్రహిస్తున్న సంగతుల ద్వారా ఆ సంగతులను బట్టి మేము నమ్ముతున్నది సత్యమని మీరు స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. తీర్పును మించి అతిశయపడుతున్న మీ యొక్క కనికరాన్ని బట్టి నేను మీ యొక్క కనికరాన్ని అనుసరించి మా యొద్దకు వస్తున్న స్వరాన్ని బట్టి ఆ స్వరాన్ని అనుసరించి మేము ధైర్యం కలిగి నిర్భయ తత్వాన్ని కలిగి నిరీక్షణ కలిగి ఉత్సాహంతో జీవించడానికి ఈ నిరీక్షణను ఈ విశ్వాసాన్ని ఓర్పును తుదమట్టుకు చేపట్టడానికి వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలు నడుచుకున్నట్లు మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఆత్మను గుర్చిన వాగ్దానంలో జీవాన్ని గుర్చిన వాగ్దానంలో మీకంటే గొప్పవాడు లేడు గనక మీ తోడని మీరు ప్రమాణం చేసి మీరు నేను ఇది విశ్వాసం వలన దృఢపరిచిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. వాగ్దానం చేసిన మీరు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఉపయోగించేది మీ యొక్క సామర్థ్యమని ఆ విషయాన్ని సారిసారిగా మాకు గుర్తు చేస్తూ ఈ జీవాన్ని గురించిన వాగ్దాన్ని అనుభవించడానికి మేము వారసులం కనుక దానిని మేము అనుభవించగలమని సంపూర్ణంగా పరలోక సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద మేము స్వతంత్రించుకోగలమని మీరు మాలో పుట్టిస్తున్న ధైర్యాన్ని బట్టి నిరీక్షణను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు చేసిన ఈ జీవాన్ని గురించిన వాగ్దానంలో ఉన్న ఆ వాగ్దానాలను తెలుసుకోవడానికి నిరీక్షణ కలిగి జీవించడానికి మీరు మరొకసారి మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క సేవకుడు నిలబడుతుండగా పరిశుద్ధాత్మ అనుగ్రహించే వాక్శక్తిని అనుగ్రహించమని ప్రతి మనుషుడు మరుగుపరచబడి మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ కలుగులాగున సంఘానికి క్షేమాభివృద్ధిని మా అందరి ద్వారా పరిచర్య జరగడానికి మీ యొక్క కృప ప్రబలడానికి కృతజ్ఞతాస్తుతులు విస్తరించడానికి నేను మేము విశ్వసించి మాట్లాడడానికి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమనే ధైర్యాన్ని నిశ్చేతను మరొకసారి మాకు కలిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా దేవునికరంగా మీకు సన్నిధిలో మాకు అనుగ్రహించమని మా ప్రభును మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన నామను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయం మందు కొద్దిమందిగా ఒక వీడిని స్తుతించుకునేందుకు కీర్తించుకునేందుకు దయచేసిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముందు ఉన్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ సేవకుళ్ళు ఇచ్చి నీ పక్షాన్ని నీటిబడి మాట్లాడుతుండగా ఆత్మ సంబంధమైన మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి. ఆత్మను గురించి వాక్శక్తితో సేవకుడిని నింపి మాకు కావాల్సిన అందరి ఆహారం మాకు దయచేయండి ప్రభా. వింటున్న మాకును మంచి మనసాక్షిని దయచేసి వింటున్న విషయాలను అర్థం చేసుకున్న మనసును దయచేయండి. తన ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగాను మార్చమని ముందు సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుని మా ప్రభువును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు వ్రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. రెండవ అధ్యాయం 14 నుంచి 26 వచనాలు చదువుకున్నాం. 14 వచనం చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనము?
అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ప్రార్థన చేద్దాం. చెల్లిస్తున్నాము. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని, బలపరచమని, అందరికీ అర్థమగు రీతిలో, అందరూ ఆలోచించే రీతిలో, అందరి జీవితాల్లో వాగ్దానాలు అనుగ్రహించబడినట్లుగా, క్రీస్తునందలి విశ్వాసం వల్ల కలిగిన నీతిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభా అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు జ్ఞానమును మాకు నేర్పించమని, మా ప్రభువుని గూర్చిన జ్ఞానం మాకు దయచేయమని స్తుతులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యాకోబు రాసిన పత్రికలో క్రియలు లేనప్పుడు ఏం ప్రయోజనం అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ 14 నుంచి 26 వచనాలని కాంట్రవర్షియల్ చేసేసారన్నమాట. కారణం ఏంటంటే, మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే రక్షించబడడు, అతడు విశ్వాస క్రియలు చేస్తేనే అతడు రక్షించబడతాడు. కాబట్టి రక్షణ ఉచితం కాదు, ఉచితమని చెప్పినంత మాత్రం చేత ఉచితం కాదు, మరి దేవుని కొరకు పనిచేస్తేనే పరలోకం వెళ్తాం అనే ఆలోచనలన్నీ కూడా ఇందులోంచి పుట్టించారు. అయితే యాకోబు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక విరోధమైన పత్రిక కాదు. కారణం ఏంటంటే, అసలు రోమా పత్రికలో చెప్తున్న క్రియలు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటారు. యాకోబు పత్రికలో చెప్పిన క్రియలు ఏమంటారంటే విశ్వాస క్రియలు అంటారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏమిటంటే, ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలు ఆచరించటం వలన నీతిని వెతకటాన్ని ఏమంటారు? ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటారు. విశ్వాస క్రియలు అంటే ఏంటి? విశ్వాసం వలన జీవిస్తున్నప్పుడు విశ్వాసంతో కూడిన ప్రేమను బట్టి జరిగే సత్క్రియలు. కాబట్టి రోమాపత్రికలో ఉన్న క్రియలే క్రియలు లోపల ఉన్నవాళ్ళు చెప్పండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు. వెరీ గుడ్. ఎక్కడ చెప్పిన క్రియలే క్రియలు? విశ్వాస క్రియలు. సో ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికేవారు చేసే క్రియలు, ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతుంటుండగా జరిగే క్రియలు. విశ్వాస క్రియలు విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు జరిగే క్రియలు. మీకు చెప్పాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ కంటెక్స్ట్ మీద చాలామంది క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా అసలు ఇది ఎవరో క్వశ్చన్లు అడుగుతున్నారని కాదు, మీకు అర్థం అవ్వాలి ఫస్ట్. ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికేవారు చేసే క్రియలు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు. అవి రోమాపత్రిక, గల్తీ పత్రికలో చెప్పిన క్రియలు. ఒకసారి మీరు చూడండి, గల్తీలకు రాసిన పత్రిక నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్తే మీరు వింటున్నట్లు, లేదంటే మీరు ఎక్కడో ఉన్నట్లు. మీరు ఎక్కడో ఉన్నట్లయితే మీరు జీవించట్లేదు అన్నట్లు. ఎప్పుడు చెప్పాను ఈ మెసేజ్? నల్లజర్లో చెప్పాను కదా. అది గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అనే దానికి నిర్వచనం చూడండి. 5వ వచనం. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అనే పదం ఉందా? 2వ వచనంలో కూడా చూడండి, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అనే పదం ఉందా? ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అనే దానికి నిర్వచనం చెప్తాను చూడండి. 10వ వచనం. ధర్మశాస్త్రం విధించిన క్రియలు. సో చెప్పండి, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏంటి? ధర్మశాస్త్రం విధించిన క్రియలు. ఇంతకీ
విధించిన క్రియలు అంటే అర్థం ఏంటి? చూడండి, 10వ వచనం. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులు చేయుట. ధర్మశాస్త్రం విధించిన క్రియలేంటి? ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులు చేయుట. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ధర్మశాస్త్రం వలన నీతిని వెతుకుతున్నారు. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5:4 ఉంది కదా, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడువారు ఎవరో. సో మీరు గమనించండి, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏంటంటే ధర్మశాస్త్రం విధించిన క్రియలు. ధర్మశాస్త్రం విధించిన క్రియలు అంటే ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులు. ఈ విధులు దేనితో ఆచరించాలి అని అంటే హెబ్రీ పత్రిక 7:16 చూస్తాం. శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం. అంటే ఈ క్రియలు దేనితో ఆచరించేవి? శరీరంతో ఆచరించేవి. శరీరంతో ఆచరించే క్రియలు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు. ఇప్పుడు మనం ఇటు సైడ్కి వద్దాం. విశ్వాస క్రియలు అంటే ఏంటి? విశ్వాస మూలముగా జీవించేవాడు చేసే క్రియలు. ధర్మశాస్త్ర మూలంగా జీవించేవారు చేసే క్రియలు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు. ధర్మశాస్త్ర మూలంగా ఎందుకు జీవిస్తారు? రోమా 10:5 ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెతకటం వల్ల ధర్మశాస్త్రం వల్ల జీవిస్తారు. విశ్వాసం వల్ల ఎందుకు జీవిస్తారు? విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే దానిలో జీవిస్తారు. ఒకటేమో నీతి అనేది ఫైనల్ పాయింట్, ఇంకో దానిలో ఏమో నీతి అనేది స్టార్టింగ్ పాయింట్. అర్థమైందా? ఇవన్నీ మీరు ఒక బాక్స్ వేసి నీట్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే అద్భుతంగా మీకు గుర్తుంటుంది. ధర్మశాస్త్రం వల్ల జీవించటం అంటే అందులో ఫైనల్ పాయింట్ ఏంటంటే నీతి, రోమా 10:5. విశ్వాసం వల్ల జీవించడం అంటే దానిలో స్టార్టింగ్ పాయింట్ ఏంటి? నీతి. అందులో ఫైనల్ పాయింట్కి మనం చేరలేం. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరియు దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడి. ఏ శరీరియు అని ఎందుకన్నాడు? ఎందుకంటే అది శరీరంతో ఆచరించేది. గలతీ 2:16. ఓకే, జాగ్రత్త వినండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియలను ఎందుకు శరీరంతో ఆచరిస్తున్నప్పుడు నీతిమంతుడు అవ్వట్లేదంటే దీనికి వివరాలన్నీ కూడా రోమా పత్రిక 7వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రకారం ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల నీతిని వెతికినప్పుడు నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. అంటే వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నన్ను పాప నియమమునకు చెరపట్టి లోబరుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అంటే ఎప్పుడైతే శరీరంతో ఈ 10 ఆజ్ఞలు ఆచరించడం ద్వారా నీతిని వెతుకుతున్నాడో అప్పుడే ఈ శరీరంలో పాపము అనేది నివసిస్తుందని తెలిసిందన్నమాట. ఎప్పుడైతే పాపం అనేది శరీరంలో నివసిస్తుందో ఆ శరీరంతో దేవుని యొక్క 10 ఆజ్ఞలు అనగా పరిశుద్ధమైన, నీతి కలిగిన, ఉత్తమమైన, ఆత్మ సంబంధమైన, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రాన్ని మనుషుడు ఆచరించలేడు. అందుకనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు సంబంధులందరూ శాపగ్రస్తులు అని వ్రాయబడింది. ఎందుకు శాపగ్రస్తులు? ఇలా చెప్తాను. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవించటమే ఆశీర్వాదం కదా. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల జీవించేటప్పుడు శాపం ఎందుకు అనుభవిస్తామంటే అసలు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల జీవించే టైం అంతట్లో కూడా ఎటువంటి దేవుని సందేశం మనకు రాదు. ఎందుకంటే మీకు ఇలా చెప్తాను, ఎప్పుడైనా ఎవరైనా బాగా కష్టపడుతున్నారు, మీ మాట వినట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళని అలా వదిలేస్తారు. సో మీరు చేయాల్సిన పని ఏంటి? ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది మీరు ఆచరించకపోయినా దేవుడు ఆచరిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతున్నాడు అనుకోండి, దేవుడు అందులో ఇంటర్ఫీర్ అవ్వట్లా. దేవుడు ఏం చేస్తాడు? ఓకే, నువ్వు ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతకాలనుకుంటున్నావు కదా, వెతుకు. ఎప్పుడు వరకు వెతుకుతావు? దానివల్ల నీతి కలగదని నువ్వు తెలుసుకునేంతవరకు దానివల్ల జీవిస్తావు. దానివల్ల జీవించినంతకాలం
నీ దగ్గరికి విశ్వాస వాక్యం రాదు. ఎందుకంటే నీ ఉద్దేశంలో విశ్వాసమును బట్టి జీవించటం అనేది లేదు, నీకు ఇష్టం లేదు. అందుకని నీకు విశ్వాస వాక్యం రాదు. అందుకని ధర్మశాస్త్రం వల్ల జీవించినంతకాలం దేవుని వాక్యం రాదు కాబట్టి, దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల జీవించడం అనేది జరగదు కాబట్టి ఆ కాలమంతా శాపం. ఇంకా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయంలో 18 నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 23లో ఈ ధర్మశాస్త్రం వల్ల జీవించినంతకాలం ఒక ఫైటింగ్ జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా మనం ఒక పోరాటంలో ఉంటే మనం చేసే పని ఏంటి? మనం ఏమి వినలేము. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ పోరాటంలో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు వాక్యం వినలేరు. కేవలం వాక్యం ఎవరు వినగలరు? ఎటువంటి పోరాటం లేనివారు వాక్యం వినగలరు. సో ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల జీవించడం అంటే ఇట్స్ నాట్ రెస్ట్. అది రెస్ట్ కాదు. వాక్యం ఎప్పుడైనా ఎలా వినాలి? మరి ఎలా వినింది వాక్యం? లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆయన పాదముల యొద్ద కూర్చుండి వినేది వాక్యం. కాబట్టి కూర్చుంటే తప్ప మనం దేవుని వాక్యం వినలేం. కానీ కూర్చుండే పరిస్థితులు మన లైఫ్లో ధర్మశాస్త్రం వల్ల జీవించినంతకాలం ఉండవు. అందుకనే ధర్మశాస్త్రం వల్ల జీవించినంతకాలం ఆ వ్యక్తికి దేవుని వాక్యం రాదు. అతడు రెస్ట్లో లేడు కాబట్టి అతడు ఏమి వినే పొజిషన్లో కూడా అతడు లేడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మీరు 6వ వచనం చదవండి. సిట్టింగ్ పొజిషన్ అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ద పొజిషన్ ఆఫ్ రెస్ట్ అనేది దేవుడు మనకు అసలు ఎందుకు ఇచ్చాడు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము కూర్చోబెట్టాడు. అంటే కూర్చోబెట్టింది ఎందుకు? తన కృపా మహదైశ్వర్యము మనకు చూపించటానికి. కృపా మహదైశ్వర్యం చూపించడం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడుతున్న వర్తమానం, దేవుడు మనకిస్తున్న వాక్యం, దేవుడు మనకిస్తున్న ప్రత్యక్షత, ఇదంతా కూడా దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం. అంటే ఈ మహదైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా కూర్చోవాలి. మరి ధర్మశాస్త్రం వల్ల జీవించేవాడికి రెస్ట్ ఉందా? రెస్ట్ లేదు. ఏమనుకుంటాడు? ఇంకో వచ్చే నెలలో కల్లా నేను ఫ్రీ అయిపోతాను అనుకుంటాడు. అవుతాడా? అవడం. అమ్మాయి పెళ్ళి అయితే ఏమనుకుంటాడు? ఇక మీతోటే ఉంటాను అంటాడు. ఉంటాడా? ఉండడం. ఒక తలకాయ నొప్పి ఉందంటాడు, అది చెప్పడు. దాని పేరు నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. అది అయిపోతే ఈసారి హైదరాబాద్ నేను కూడా వస్తానంటాడు. వస్తాడా? రాడు. ఎందుకంటే హీ హ్యాస్ నో రెస్ట్. ఇంకా చెప్పాలంటే హీ ఈజ్ ట్రయింగ్ టు బీ కంప్లీట్, హీ ఈజ్ ట్రయింగ్ టు బీ పెర్ఫెక్ట్. కానీ అది విశ్వాసానికి వాగ్దానం చేయబడిన స్థితి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, గలతీ 3:16. ఆ వాగ్దానం దేన్ని బట్టి చేశాడన్నాడు రోమాపత్రిక 4లో? అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము ధర్మశాస్త్ర మూలమైన నీతికి కాదు, విశ్వాసం వలన నీతికి చేశాడు. విశ్వాసానికి వాగ్దానం చేసినవి అన్నీ మనం చెప్పేస్తాం. ఇది అయిపోనివ్వండి, సెట్ అయిపోతాను, ఇది అయిపోనివ్వండి, కరెక్ట్ అయిపోతాను, ఇది అయిపోనివ్వండి, కంప్లీట్ అయిపోతాను, ఇది అయిపోనివ్వండి, పెర్ఫెక్ట్ అయిపోతాను అంట. అది అవ్వదు. ఎందుకంటే అది విశ్వాసానికి వాగ్దానం చేయబడింది. అందుకనే ప్రజలు ఈరోజు దేవుని పరిచర్యకు రాలేకపోతున్నారు. చాలామంది దేవుని వాక్యం వినలేకపోతున్నారు. వాళ్ళని ఎప్పుడు గమనించినా వాళ్ళు బిజీగానే కనపడతారు. కానీ ఎవ్రీ మంత్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బై నెక్స్ట్ మంత్ నేను ఫ్రీ అయిపోతాను. అది అవదు. ఎందుకు అవదంటే ఇందులో మనము విశ్వాసానికి వాగ్దానం చేయబడిన వాటిని మనము క్రియల మూలముగా నైనట్లు వెతుకుతున్నా. రోమాపత్రిక 9వ అధ్యాయం 31-32. అందుచేత దానిని మనము అందుకొనలేము అన్నాడు. అందుకొనలేమంటే అందుకొనలేము అనేది ఎప్పుడు చెప్తాం? వెన్ వీఆర్ షార్ట్ అనమాట. వెన్ వీఆర్ షార్ట్, మనము పొట్టివారమైనప్పుడు. అంతేనా? జక్కయ్య ఎవరు? పొట్టివాడు. జక్కయ్య పొట్టివాడు. రోమాపత్రిక 3:23 ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ అని ఉంది. అంటే దేవుని మహిమను అందుకోలేకపోతుంది. అంటే మీరు ఏదైతే అక్కడికి వెళ్తే ఇది అయిపోతే అది జరిగిపోతే నేను వింటాను, నేను వస్తాను, నేను చేస్తాను అంటామో వాటన్నిటికీ మనం పొట్టివారమే. విషయం ఏంటంటే మన ట్రయింగ్ అనేది రాంగ్ వేలో వెళ్తుంది. మన యొక్క ప్రయత్నం అనేది తప్పుడు విధానంలో వెళ్తుంది.
ప్రయత్నం మంచిదే కానీ మనం అనుకునేది ఏంటంటే ప్రయత్నం మంచిదే కానీ నేను ఎందుకో రీచ్ అవ్వలేకపోతున్నాను అనుకోండి. అసలు ప్రయత్నం అనేది విధానం అనేది అది కాదు. ఎందుకంటే మీకు ఇలా చెప్తాను చూడండి. సాకలేనోడు అంటారు అంటే ఏంటి? అది సాకలేనోడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? కష్టమా? ఏం శేషం? ధర్మశాస్త్రం అంటే అదేమనింది? నువ్వు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, నాకు పిల్లలు పుట్టరని చెప్పింది. ఏం చెప్పింది? రోమాపత్రిక 6:21 చదువుకోండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలకు ఫలం కలగదు. ఎందుకు కలగదో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీరు చెట్టుకి కాయలు కాస్తాయి కదా, ఆ కాయలు దేనికి కాస్తాయి అంటే కొమ్మలకి, తీగకు ఫ్రూట్స్ వస్తాయి కదా. ఆ తీగే వాస్తవంగా దాన్ని బైబిల్లో ప్రభు ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ అని చెప్పాడు. అది ద్రాక్ష వళిలో నిలిచి ఉన్నదే. అంటే మీరు ఒక కొమ్మను చూసినా ఒక తీగను చూసినా మీకు ఏం అర్థం అవ్వాలంటే, కొమ్మ అంటే రోమపత్రిక 11లో చెప్పిన వివరణ, తీగ అంటే యోహాను సువార్త 15లో చెప్పిన వివరణ. ఈ తీగ కానీ కొమ్మ కానీ చెట్లో నిలిచి ఉండటం ఇట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రెస్ట్ అనమాట. సో అది రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి దానికి ఫ్రూట్ కాస్తుంది. కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏంటి? రెస్ట్ కాదు కాబట్టి దానికి ఫ్రూట్స్ రావు. దాన్ని మనుషులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ వైద్యుల దగ్గరికి వెళ్ళి మరింత సంకటపడిందని ఉంది మార్క్స్ వార్త 5వ అధ్యాయం. అంటే ఆమెకి ఏమి లేదు? రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. అందుకనే ఆ రక్తస్రావ రోగం గల స్త్రీకి పిల్లలు పుట్టరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ స్త్రీ యొక్క భారము వేదన దేని గురించి అంటే తనకు పిల్లలు పుట్టరని దాని గురించే. అది మనకు ఎలా తెలుసు అంటే ఆత్మానుభవం బట్టి మనం వివేచిస్తున్నాం అంతే. ఎందుకంటే ఆమెకు పెళ్ళి అయిందని బైబిల్లో లేదు కదా, ఆమె పిల్లల కొరకు ఎదురు చూస్తుందని లేదు కదా అని అనకూడదు. ఆత్మానుభవం బట్టి ఎలా వివేచించాలంటే ఆమె రక్తస్రావ రోగం గల స్త్రీ కదా, అంటే ఆమె జీవితంలో మలిన వస్త్రాలు ఉన్నాయి, ఫిల్తీ క్లాత్స్ అన్నాడు వాటిని యెషయా 64:6లో. ఈ క్లాత్స్ అనేవి తన లైఫ్లో ఉన్నాయి కాబట్టి ఇవి స్వనీతి క్రియలు. స్వనీతి క్రియలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ధర్మశాస్త్ర సంబంధ క్రియ. ఈ క్రియలు ఉన్నంతకాలం ఫ్రూట్స్ ఉండవు అన్నమాట. ఇంకా దీన్ని ఎలా చెప్పాడో చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీని బాగు చేశాడు కదా, లోకాసు వార్త 13వ అధ్యాయం. ఆమె నడుము వంగిపోయింది. నడుము వంగిపోతే స్త్రీ గర్భవతి అవ్వదు. సో మీరు ఇలా ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? అంజూరపు చెట్టు యేసు ప్రభు చూశారు కదా మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో, అది కూడా ఫలం లేని అంజూరపు చెట్టు. ఆ అంజూరపు ఆకులు కూడా ఏదేను వనంలో ఆదాము హవ్వల యొక్క స్వనీతి క్రియలు. ఇట్లా మీరు ఇదంతా మీరు గమనించుకుంటూ వస్తే ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో ఉన్నంతకాలం అతడు రెస్ట్లో ఉండడు, అతడు ఫలించడం అనమాట, అతడు ఫలించడం. కాబట్టి ఈరోజు ఫలాలు అని ఎంచబడుతున్న ఏవి కూడా వాళ్ళు స్వాధీనపరుచుకోలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్కార్యము వినండి. సత్కార్యం ఒక సత్కార్యం చెప్తాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ప్రభు అయిన యేసు ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయన కూర్చున్నాడు కదా. ఆసీనుడైన తర్వాత ఏం జరిగింది? మరి శిష్యులు బయలుదేరి సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగింది? ప్రభువు కూడా వారికి సహకరుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యంను స్థిరపరుస్తున్నాడు. ఇందులో మనం గమనించే సత్కార్యం ఏంటి? సువార్త ప్రకటించటం కదా. ఇప్పుడు సువార్త ప్రకటించటం అనేది అదొక సత్కార్యం. కానీ ఆ కార్యం చేయాలంటే ఏముండాలి? మనలో ప్రేమ ఉండాలి, అంతే కదా. ప్రేమ ఉండాలి. హెబ్రీ 10:24 ప్రేమ ఉండాలంటే అది ఎలా వస్తుంది? అది విశ్వాసం మూలముగా జీవించడం వల్ల వస్తుంది. తీతుపత్రిక 6:23 ఏమన్నాడు? విశ్వాసంతో కూడిన ప్రేమ అన్నాడు. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అన్నాడు తిమోతి 1:5.
తీతు పత్రిక 3:15, నేను రాంగ్ రెఫరెన్స్ అయిపోయాను. తీతు 3:15, ఎఫెసీ 6:23, తిమోతి మొదటి పత్రిక 1:5. సో అంటే ప్రేమ వల్ల జరిగే కార్యాలు వాస్తవంగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో ఉండవు. ఎందుకంటే అందులో ప్రేమ అనేది రాదనమాట. ఎందుకు? ప్రేమ అనేది ఏంటి? ఫలం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో ఫలం ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆ క్రియలు జరుగుతున్నంతకాలం రెస్ట్ లేదు కాబట్టి. అర్థమైందండి? అందుకనే రెస్ట్ లేనప్పుడు ఫ్రూట్ ఉండదు, ఫ్రూట్ లేనప్పుడు సత్క్రియలు ఉండవు. అందుకనే ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో విశ్వాస క్రియలు జరగవు. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా కూడా ఆలోచించిన చాలామంది ఆలోచిస్తేనే అర్థమైపోద్ది. ఏమంటే, నేను యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను కదా, నేను సంఘంలో చేర్చబడ్డాను కదా, తిమోతి మొదటి పత్రిక 3:15 ప్రకారం నేను ఎవరిని? సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉండాలి కదా. మరి నేను అసలు సత్యానికి ఎందుకు నేను సహకారిగా ఉండట్లేదు? యోహాను రాసిన 3వ పత్రిక 8, నేను సత్యానికి ఎందుకు జతపనివాడుగా ఉండట్లేదు, నేను ఎందుకు పరిచర్య చేయట్లేదు అని అంటే, ఎందుకంటే నీ జీవితంలో రెస్ట్ లేదు కాబట్టి. నీకెందుకు రెస్ట్ లేదు? నీకెందుకు విశ్రాంతి లేదు? ఎందుకంటే నువ్వు ఇంకా ధర్మశాస్త్రాన్ని బట్టే జీవిస్తున్నావు. ఎందుకు అలా జీవిస్తున్నావు? నువ్వు విశ్వాసాన్ని బట్టి ఎందుకు జీవించట్లేదు? ఎందుకంటే విశ్వాసమును బట్టి కలిగిన నీతిని నువ్వు నమ్మకపోవటం వల్ల. ఇప్పుడు మీరు యాకోబు పత్రికలోకి రండి. అందరూ జాగ్రత్తగా వినండి. మీరు కానీ వాక్యం వింటే, ఒకవేళ ఎవరికైనా ఈ భాగం అర్థం కాకపోతే ఇట్ ఈజ్ అవర్ పోర్షన్, ఇది మన భాగం. ఇందులోంచి దేవుడు మనకేమిస్తాడు? మన పరిచర్లో మేరలిస్తాడు. ఆ నమ్మకంతో భాగాన్ని ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అందరూ చూడాలి, 21వ వచనం చదవండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? ఇస్సాకుని అర్పించినప్పుడు అయ్యాడా? అంటే 22వ అధ్యాయంలో అబ్రహాం నీతిమంతుడయ్యాడా? లేదు, అబ్రహాం 15వ అధ్యాయం 6వ వచనంలోనే నీతిమంతుడయ్యాడా? 15:6లో నీతిమంతుడయ్యాడు. అయితే కొందరు ఈ వచనం చదివి ఏమనుకుంటారు? అబ్రహాం ఇస్సాకుని అర్పించినప్పుడే నీతిమంతుడయ్యాడు కాబట్టి ఇప్పుడు మనం యేసుప్రభుని నమ్మినంత మాత్రం చేత మనం నీతిమంతులం కాదనుకుంటారు. వినండి, ఇక్కడ చెప్పిన క్రియలు ఏ క్రియలు? విశ్వాస క్రియలు. విశ్వాస క్రియలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? విశ్వాస మూలంగా జీవించినప్పుడు. విశ్వాస మూలంగా ఎప్పుడు జీవిస్తాం? విశ్వాస మూలముగా నీతిమంతులం అయ్యాక, విశ్వాస మూలముగా నీతిమంతులమని నమ్మినప్పుడు జీవిస్తాం. అంటే అబ్రహాం 15వ అధ్యాయానికి నీతిమంతుడయ్యాడు అని అబ్రహాం నమ్మలేదు అనుకోండి, మై సాల్వేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, నా రక్షణ సంపూర్ణం కాలేదు, నేను ఇంకా దేవుని ఎదుట నీతిమంతుడు కాలేదు అని అంటే అబ్రహాము విశ్వాసమును బట్టి జీవించడు. విశ్వాసమును బట్టి జీవించకపోతే అబ్రహాము ఇస్సాకును అర్పించడు. కాబట్టి ఈ వచనం వాడే ఈ పారాగ్రాఫ్ని, ఈ వచనాలు వాడే ఈ పారాగ్రాఫ్ని పాడు చేసేస్తారు. అంటే అసలు ఇక్కడ చెప్పిన విశ్వాస క్రియలు ఎలా వస్తాయో ఆ ప్రొసీజర్నే పాడు చేసి విశ్వాస క్రియలు లేకుండా చేస్తారు. ఇది ఈ పారాగ్రాఫ్లో ఉన్న విషయం ఏంటంటే, ఇక్కడ నీతి ఎవరి ఎదుట అనేది మర్చిపోతున్నారు వీళ్ళు. నీతి ఎవరి ఎదుట? చదవండి, దేవుని ఎదుటన. ఒకసారి చదవండి వచనం 18. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము కనపరుతునని చెప్పిన. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? దేవుడు మరియు మనుషుడా? మనుషుడు మరియు మనుషుడా? మనుషుడు మరియు మనుషుడు. ఓకే, అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా అని ఉంది కదా, దాన్ని కూడా చెప్తా, కంగారు పడొద్దు. అది చెప్పే వర్తమానం ముగిస్తాను, కానీ అప్పుడు దాకా వినాలి మరి ఓపికగా. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఇప్పుడు శేషు నేను మాట్లాడుకుంటున్నా. ఏమని? నువ్వు నీ క్రియలను బట్టి నీ విశ్వాసం నాకు కనపరచు అంటున్నావు. శేషు ఎందుకు అని అడిగాడు నన్ను. ఎందుకంటే నువ్వు నీతిమంతుడని అప్పుడు నేను నమ్ముతాను అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను శేషు నీతిమంతుడని నమ్మాలంటే శేషు ఏం చేయాలా?
సత్కార్యాలు చేయాలి. సత్కార్యాలు చేయాలంటే జాగ్రత్తగా వినండి, సత్కార్యాలు చేయాలంటే అతనిలో ఏముండాలా? ప్రేమ అనే ఫలం ఉండాలా. హెబ్రీ 10:24. ప్రేమ అనే ఫలం ఉండాలంటే ప్రేమ ఎలా ఫలిస్తాడు? విశ్వాసం వల్ల జీవించడం ద్వారా. ఓకే, విశ్వాసం వల్ల జీవించాలంటే ఏముండాలా? నేను విశ్వాసమును బట్టి నీతిమంతుడైన నిశ్చయిత ఉండాలి. దాన్నే నిర్మలమైన లేదా కల్మషం తోచని మనస్సాక్షి అంటారు. మీరు జాగ్రత్త వినాలి ఇది. ఇప్పుడు శేషువుకి కల్మషం తోచని మనస్సాక్షి ఎలా వస్తుందంటే, నేను దేవుని ఎదుట నీతిమంతుడను అనే నిశ్చయితలోంచి వస్తుంది. హెబ్రీ 9:14. అంటే ఖచ్చితంగా ఈ బ్రదరు నేను విశ్వాసమును బట్టి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించుట అనే విశ్వాసమును బట్టి నేను దేవుని ఎదుట నీతిమంతుడని నమ్మితే దాని ఫలితం విశ్వాస క్రియలు. విశ్వాస క్రియలను బట్టి నేను ఇతడిని నీతిమంతుడని నమ్ముతాను. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇతడు నా ఎదుటి నీతిమంతుడు అవడానికి మూలం ఏంటి? సత్క్రియలు. సత్క్రియలకు మూలం ఏంటి? విశ్వాస మూలంగా జీవించటం. విశ్వాస మూలంగా జీవించడానికి మూలం ఏంటి? మంచి మనస్సాక్షి. దానికి మూలం ఏంటి? దేవుని ఎదుట నీతిమంతుడని నమ్మటం. దేవుని ఎదుట నీతిమంతుడని నమ్మలేదనుకోండి, ఈయన ఇప్పటికి కూడా ఏం చేస్తాడు? ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేస్తాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఈ వ్యక్తిని నా దృష్టికి నీతిమంతుడని చెప్పవు. కానీ ఈయన ఏం చేస్తాడు? ఆ క్రియల ద్వారానే తాను నీతిమంతుడని ప్రూవ్ చేసుకో. ఇప్పుడు చాలామంది ప్రేమ చూపండి, భక్తి కనబడకుండా ఉంచండి అంటే భక్తిని ప్రదర్శిస్తున్నారు. పేతురు 2:1 ప్రకారం భక్తి యందు ప్రేమ అన్నాడు కదా. ప్రేమ అనేది చూపించవలసింది, భక్తి అనేది రహస్యంగా చేయాల్సింది. రహస్యంగా చేయాల్సిన దాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎంత ఉపవాసం ఉంటావో, నువ్వు ఎన్ని వ్రతాలు చేస్తావో, నువ్వు ఎంతగా దేవుని కొరకు నలుగుతున్నావో, ఇదంతా చాలా సీక్రెట్గా ఉండేటట్టు ఉండాలి. దాని ఫ్రూట్ అనేది బయటికి పడాలా, మేనిఫెస్ట్ అవ్వాలా. అప్పుడే ఆ భక్తి యథార్థమైంది. ఎఫెసీ పత్రిక 4:24 లేదా యోహాను 4:24. మళ్ళీ మీకు చెప్తున్నాను, నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రికి అన్నాడు. అంటే నిజంగా మీ భక్తి యథార్థమైందైతే మీరు దానిని చాలా రహస్యంగానే జరిగిస్తారు. అర్థమైందండి? రహస్యంగా జరిగిపోద్ది, కానీ దాని యొక్క ఫ్రూట్స్ మాత్రం బయటికి కనపడిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చూపిస్తున్నప్పుడు మనుషులు అది వాస్తవంగా భక్తిని ప్రదర్శిస్తున్నారు. భక్తి ప్రదర్శన ఎలా ఉంటుందంటే, మాకు శుక్రవారం ఉపవాసం అన్నట్టు ఉంటుంది. అసలు నువ్వు ఉపవాసం ఏ రోజు చేస్తున్నావో తెలియనియొద్దు అన్నాడు కదా, మళ్ళీ దాని బోర్డు మీద ఎందుకు రాస్తున్నారు? ఇంకో విషయం చెప్తాను వినండి. ఉపవాసం చేయకూడదని అడిగేవాళ్ళకి ఒక మాట చెప్తాను. నువ్వు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాక నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, పరిశుద్ధాత్మతో దేవుడు నేను ముద్రించాడు. ఇప్పుడు నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావు. గలతీ 5:16. జీవిస్తున్న క్రమంలో నువ్వు ఎన్నోసార్లు జీవిస్తున్నప్పుడు, దేవుని పక్షంగా పనిచేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఉపవాసాలు చేస్తావు. ఆ ఉపవాసాలు ఎప్పుడు వస్తాయి? ఏ రోజు వస్తాయి? నాకు తెలీదు. ఏ రోజు వస్తాయి నాకు తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చింతపల్లి ఆ ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళారనుకోండి. పరిచర్యలో భాగంగా ఆ రాత్రి మీరు నిద్రపోవడానికి లేదు, పరిచర్యలో ప్రయాణంలో ఉన్నారు. అదేమైంది? దేవుని అకౌంట్లో జాగరణం అయింది. జాగరణం నేను చేశానంటే అది ఎలా చేశాను? నేను జీవించడం వల్ల జాగరణం జరిగింది. అలా కాకుండా మాకు శుక్రవారం జాగరణం అంటే అది నీతిమంతుడు అవటానికి చేసే జాగరణం. నీతిమంతుడు జీవిస్తే జరిగే జాగరణాలు, ఉపవాసాలు లెక్కించబడతాయి పరలోకంలో. కానీ నీతిమంతులు అవటానికి చేసే జాగరణాలు, ఉపవాసాలు లెక్కించబడవు. పౌలు గారు జాగరణాలు చేశాడు, ఉపవాసాలు చేశాడు. కానీ ఎందుకు చేయలేదు? దేవుని ఎదుట నీతిమంతుడు అవడానికి చేయలేదు. దేవుని ఎదుట నీతిమంతుడనే నిశ్చయితలో నుండి జీవిస్తున్నప్పుడు ఉపవాసాలు, జాగరణాలు కలిగినాయి. రాత్రింబగళ్ళు ప్రయాణములలో తరచుగా ఉపవాసములతో, జాగరణములతో అని చెప్పాడు. అర్థమైందా? ఇంకో మాట చెప్తాను. ఏదైనా దేవుడు మేలు చేయాలి అంటే ఉపవాసం చేయకూడదు. ఏదైనా దేవుడు మేలు చేయాలంటే జాగరణం చేయకూడదు. ఎందుకంటే మేలులు అనేవి రక్షణకు యాడ్ చేయబడ్డాయి. ఇప్పుడు నువ్వు
రక్షించబడితేనే చాలు ఈ మేలులకు వారసుడు అని నువ్వు నమ్మట్లేదు కాబట్టే నువ్వు ఇంకా రక్షణ కార్యానికి నీ ఉపవాసం యాడ్ చేస్తున్నావు. గల్తీ 3:5 ఏమన్నాడు? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల చెయ్యాడు, విశ్వాసం వల్లే చేస్తాడు. అంటే ఈరోజు మీకు ఏదైనా జ్వరం ఉంది, లేదా ఇటీవల మీ ఇంట్లో చాలా సమస్య ఉంది, మీరు ఇప్పుడు ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయాలని అనుకోవద్దు. ఈరోజు ఎవరో చెప్తున్నారనమాట, ఇంట్లో 50 ఎలకలు ఉన్నాయంట, 50 ఎలకలు పోవాలంటే ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనంట పిల్లొచ్చి ఒక్కొక్క ఎలుక పట్టుకెళ్ళిపోయిందంట. మీరు జాగ్రత్తగానండి. అంటే మనం అద్భుతాలు ఎలా వెతుకుతున్నాం? అసలు ఇంకో విషయం చెప్పమంటారా? నీ ఇంటిలో కానీ కుటుంబంలో కానీ దేహంలో కానీ ఎటువంటి సమస్యను ఇలా చెప్పు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందున నేను నీతిమంతురాలుగా దేవుడు తీర్చాడు, నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు, కాబట్టి నేను ఆయన కుమారుడను కుమార్తెను, ఆయనకు సంబంధించిన వాటన్నిటికి వారసును, యేసు ప్రభునాలో జ్వరమో నన్ను విడిచిపో, నా ఇంట్లో బాగు కలగాల, యేసు ప్రభునాలో కలుగునుగాక. అంతేగాని ఇది జరగాలంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది అది స్వనీతి. ఇప్పుడు నేను ఎలా అడుగుతాను, అద్భుతాల కొరకు ఆశ్చర్యకార్యాల కొరకు మేలుల కొరకు ఉపవాసాలు ఉండేవారు ప్రభు పనిలో భాగంగా ఉపవాసం ఉండమంటే ఉంటారా? జాగరణం చేయమంటే చేస్తారా? ఇక్కడి నుంచి గౌరీపట్నం నడిచి వెళ్ళిపోతే పిల్లలు పుడతారంటే వెళ్తారా వెళ్ళరా? అదే గౌరీపట్నం వెళ్ళి ప్రేమతో సువార్త చెప్పాలంటే వెళ్తారా? వెళ్ళరు. అయ్యి బాబోయ్ ఎంత దూరమా, అదేంటండి మొన్నే కదండి రోడ్డు వేసారు భీమవరం, మళ్ళీ గోతులు వచ్చేసింది, అయ్యి బాబు నడుము లాగేస్తుందండి బాబు, నేను వచ్చేవారం రానండి అంటారు. చాలామంది పరిచర్య అంటే అయ్యి బాబు నేను వచ్చేస్తానని సగం దూరం వచ్చాక పిప్పర్ వచ్చింది అప్పుడు ఇంకా రాలేదు భీమవరం అంటారు. వల్ల కాదు అది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా చెప్తాను, విశ్వాసం వల్ల జీవిస్తే కలిగే అనుభవాలే అక్కడ కాపీ పేస్ట్ అయినాయి అంతే. విశ్వాసం వల్ల జీవిస్తే అంటే జీవించుట అంటే కొరింథీ 1:2 ఆత్మానుభవం. ఉపవాసం అనేది ఒక ఆత్మానుభవం, జాగరణం అనేది ఒక ఆత్మానుభవం. అనుభవాన్ని ఫలించినప్పుడు ఏం చేస్తాం? దాన్ని మనమే చేసేస్తాం. మనం చేస్తున్నామంటే అది అనుభవం అవ్వదు. అర్థమైందండి? అనుభవం అనేది కలిగేది, మనం చేసేది అనుభవం ఎలాగైద్ది? అర్థమైందా? నేను చాలాసార్లు ఉపవాస కూడికలు అని అంటే మనకు అలవాట్లేదు కాబట్టి బయట ఎక్కడైనా పిలిస్తే నేను అనుకునేవాడిని, ఉపవాస కూడికలు అంటున్నారు వీళ్ళు మధ్యాహ్నం పెట్టరు అనుకునేవాడిని. నాకు ఇంతకీ విషయం ఏంటంటే, అసలు ఉపవాస కూడికలో విచిత్రం ఏంటంటే 1 కాదు 5 రకాల ఐటెంలు వేసేస్తున్నారు అందులో. చేపలు, రొయ్యలు, చికెను, మటన్ అన్నీ వేసేసి ఎప్పుడు డౌట్ వచ్చింది ఇది ఉపవాసం ఏంటా అని. అంటే ఉపవాసం అంటే ఏంటంటే ఉదయం నుండి అన్నం తినేదాకా. అదేంటది మరి? కనీసం ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు ఆ 10 అన్న సరిగ్గా చేస్తాడా? అది చేయడు. రోమపత్రి 2 అన్నాడు, శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటాడంట. శ్రేష్టమైన వాటిని మెచ్చుకోవటం అంటే ఏంటి? వాడు చేయగలిగిన దాని వరకే తీసుకుంటాడు. ఇక ఏదైనా ఇబ్బందిగా ఉందనుకోండి అది చేయడు. కానీ విశ్వాస మూలమగు జీవితంలో రోమాపత్రిక 5:21 చెప్పినట్లుగా అపరిమితమైన కృప అన్నాడు. అంటే అర్థం ఏంటి? మన ఊహకు మించి మనం ప్రయాసపడగలుగుతాం. అపరిమితమైన మహత్యం అన్నాడు ఎఫెసు 1:17. అంటే మనం అసలు ఎంత కష్టపడగలుగుతామా? నిజంగా చూడండి, మృత్యుంజయ ఐజక్ లాంటి పిల్లలు, యవనస్తులు అసలు ఈ ఏజ్లో వాళ్ళు దొరుకుతారు పరిచయకి? అసలు దొరకరు కదండి వాళ్ళు. అసలు మళ్ళీ వాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడ మనకి పరిచయలో కనపడట్లేదు ఈ రోజుల్లో. కానీ వాళ్ళు ప్రతిరోజు 2 మీటింగులకి ఈ కెమెరాలు అన్నీ పట్టుకొని బండ్లు వేసుకొని వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే మనం ఊహించలేనంత ప్రభు వాడుకుంటాడు. మీకు అర్థమైందా? సో కాబట్టి మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో ఎటువంటి ఫలం ఉండదు, అందులో ఎటువంటి సత్కార్యాలు జరగవు. కానీ విశ్వాస మూలమగు జీవితంలో విశ్వాసంతో కూడిన ప్రేమ ఎట్లా ఉంటుందో చూపించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. చాలండి, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. నిజంగా దేవుని పనిలో ప్రయాసపడుతున్న వారికి కారణం ఏంటంటే ఆ ప్రేమ అనేది వాళ్ళు ఫలిస్తున్నప్పుడు అది వాళ్ళని బలవంతం చేయించేసిద్ది అనమాట.
ఈ ప్రేమ ఏమైద్ది మళ్ళీ ఎఫెసీ 3:18 ప్రకారం అది ఉండే కొద్ది పెరిగిద్ది. ఇప్పుడు అందరు జాగ్రత్తగా వినాలా. మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరుగుట కొరకు దేవుడు మనకు ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. యోహాను 1 4:16 ఏమన్నాడు? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ అన్నాడు. ఎఫెసీ 3:18 ఏమన్నాడు? సమస్త పరిశుద్ధులతో దాని పొడుగు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో తెలుసుకోండి అన్నాడు. ఎలా తెలుస్తుంది అసలు దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందని? ఆయన మనకు అనుగ్రహిస్తున్న వర్తమానాల ద్వారా, ఆయన మనకు దయచేస్తున్న కార్యాల ద్వారా. ఇప్పుడు ఫిలిప్పీ 1:11 ప్రకారం శ్రేష్ఠ కార్యాలు వివేచించగలుగుతున్నాం అంటే ఈ కార్యాలు దేవుడు మనకు అప్పగించాడు. దైవ కుమారుల ఉత్సవాలు 7 రోజులు మన కళ్ళ ముందు జరిగినాయి. కానీ ఆ ప్లానింగ్ అంతా ఎక్కడిచ్చాడు? హృదయంలో రివీల్ చేశాడు. ఈ కార్యాలు మనకు అప్పగించాడంటేనే ముందే ఆయన ఏం చెప్పాడంటే బికాజ్ యు ఆర్ మై బిలోవ్డ్ సన్ అని చెప్పాడు. ఆయన కార్యాలు జరగటం ద్వారా వీళ్ళు నా ప్రియులు అని కూడా బయటికి చెప్పేశాడు కదా. అంటే ఆయన అప్పగించిన తలంపులను బట్టి, ఆయన అప్పగించిన కార్యాలను బట్టి తమ్ముడు అన్నాడు, అన్న అసలు మీటింగ్స్లో వాక్యం వింటుంటే నా రోమాలు నిలబడ్డాయి అన్న. అంటే గ్రేట్ రెవల్యూషన్స్ దేవుడు ఇస్తున్నాడు మనం ఎప్పుడు కూడా వచ్చినా కదా. మొన్న కూడా తణుకులో వచ్చిన వర్తమానం విని సహోదరుడు అంటున్నాడు, అసలు నేను దగ్గర ఉంటే నేను ముద్దు పెట్టుకునేవాడిని బ్రదర్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వర్తమానం ఎట్లా వస్తుందంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలుస్తుంది. ఈ ప్రేమ ఉండే కొద్దీ ఏమైద్ది? అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రేమ అభివృద్ధి అయ్యే కొద్దీ మనం ప్రయాసపడటం కూడా అభివృద్ధి చెందిద్ది. తెస్సలోనిక 1:13 చెప్పాడు ప్రేమలో అభివృద్ధి. కొరింథీ 1:14 ఏం చెప్పాడు? ప్రేమ ప్రయాస. లేదా తెస్సలోనిక 1:1-2 కూడా చెప్పాడు ప్రేమతో కూడిన ప్రయాస. ధర్మశాస్త్రం క్రింద ఏమంటామంటే ఇంతవరకు సరిపోద్దా, ఇక్కడి వరకు ఓకేనా అని అంటాం. కానీ కృపలో అసలు మనం వీళ్ళు ఎంతవరకు చేస్తారంటే దానికి మించి చేస్తున్నారు పరిచర్య. ఇంతవరకు ప్రయాసపడతారంటే దానికి మించి ప్రయాసపడుతున్నారు. కారణం ఏంటంటే అదేమో డిమాండ్, ఇదేమో సప్లై. అది నీతి కొరకు, ఇది నీతి నుండి. అందులో ఫైనల్ పాయింట్ నీతి, ఇందులో స్టార్టింగ్ పాయింట్ నీతి. అక్కడ నీతి కలుగుట కొరకై ప్రయాస. అందుకని ఏమంటామంటే నేను చేసేసాను అన్నాడు. ఎవరు? సౌలు. నేను చేసేసాను అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? నీకు ఇంకా ఒకటి కొదుగు ఉంది, నువ్వు అమాలేకులను బొత్తుగా నిర్మూలన చేయమంటే ఏం చేసావు? అసలు రాజునే ఉంచావా? ఆ శబ్దం ఏంటి? ఆ రంకెల శబ్దం ఏంటి? నువ్వు మొత్తం నిర్మూలన చేయమని చెప్పాను కదా అన్నాడు కదా. కానీ దావీదు చూడండి, వెళ్ళి నీ అన్నల క్షేమం తెలుసుకోమని చెప్తే, వెళ్ళి అన్నల క్షేమం తెలుసుకొని అరే అన్నలు చాలా డేంజర్గా ఉన్నారు డాడీ అని చెప్పి వాళ్ళ డాడీకి ఆయాసం తెప్పించలేదు. అసలు వాళ్ళ అన్నలు ఇబ్బందులు ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి అన్నల క్షేమాన్ని విచారించినాడు కాబట్టి గొలియాతును చంపి తిరిగి వచ్చాడు. ఇక్కడేమో చెయ్యమన్నది పూర్తిగా చేయడు సౌలు. దావీదులోనేమో చెయ్యమన్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. ఒనేసిము గురించి ఫిలోమోనుకు రాస్తూ పౌలు గారు ఏమన్నారు? నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని నేను నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. చూద్దాం రండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇది ఒకసారి మనం స్టడీ చేసిందే కదా, ఈ రెఫరెన్స్ మీదే మంచి వర్తమానం కూడా మనం పొందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎంతమ్మా 21 చదవండి. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతు అని ఎరిగి. దేవునికి స్తోత్రం. చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావని మనం ఎవరిని గురించి అనవచ్చు? ఎవరైతే విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నారు కదా. నిజంగా అలాంటి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది కూడా. చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. చెప్పిన దానికి ఎప్పుడు కొదువు ఉంచే వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి భారంగా ఉంది. ఇప్పుడు కూడికి నడిపించండి, మీరు పాటలు పాడండి, వచ్చి మీరు వాక్యం కాసేపు చెప్పండి అని అంటే అది భారంగా ఫీల్ అయిపోయేవాడికి ఇంక కార్యక్రమాలు ఏం అప్పగిస్తాం? అలా కాదు. అసలు ఒక కీర్తన పాడేయనంటే లేచి ఆ సందర్భానికి తగిన కీర్తన పాడి, ఆ కీర్తన పాడటంతో పాటు కొంతమందిని పాడించి వాళ్ళందరినీ క్రీస్తులోనికి నడిపించే వ్యక్తి చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఏదైనా అప్పగించాలనిపిస్తుంది. దేవుడు అలాగే చేస్తాడు. రాత్రి కోరుమావుళ్ళు వచ్చినట్లుగా కృపను జాగ్రత్తగా వినియోగిస్తే దేవుడు వారికి మరలా కృపను ఇస్తున్నాడు, రివార్డు ఇస్తున్నాడు.
నిజంగా ఈరోజు ఉదయం వచ్చిన వర్తమానం విన్నాక నాకు ఓ చెల్లి గుర్తొచ్చింది. తన గర్భంలో పుట్టేవాళ్ళు క్రీస్తు రాకను ఆటంకపరుస్తారు అనేది జరహులో నుంచి జరిగింది. అందుకని దేవుడు జరహును బైపాస్ చేసి పెరెసులో నుంచి కార్యం జరిగించాడు. ఆ పెరెసులో కూడా యోధాలో నుంచి వచ్చిన ఐదుగురిలో ఈ పెరెసు వాడుబడ్డాడు. ఈ పెరెసులో నుంచి దావీదు వచ్చాడు, ఈ పెరెసులో నుంచి బెస్లేలు వచ్చాడు అని మనం ఇందాక చదివాం కదా. నేను అలా ఆలోచిస్తే చాలామంది తమ భవిష్యత్తుని ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే, సో ఎలాగైనా నా ద్వారా క్రీస్తు బయలుపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలి, నా శరీరం అందు ఘనపరచబడాలని వాళ్ళు మ్యారేజ్ విషయాల్లో వాళ్ళ యొక్క ప్రయత్నాలు అన్నిట్లో వెన్ దే ఆర్ ప్లానింగ్, అప్పుడే అనిపిస్తుంది అందుకనే దేవుడు వీళ్ళని కొన్ని గిఫ్ట్లతో వాళ్ళని నింపాడు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు మహిమ కొరకు తీసుకునే ప్రతి డిసిషన్ దగ్గర దేవుడు మిమ్మల్ని గిఫ్ట్స్తో ఖచ్చితంగా మిమ్మల్ని నింపుతాడు. ఒక చెల్లి చెప్పింది, అన్న నేను ఇటీవల ఈ కృపావరంతో నేను మాట్లాడుతున్నానని చాలా ఆసక్తిగా ఫోన్ చేసి చెప్పి, ఇంకా నాకు బాప్టిజం ఇచ్చేట ఒక ఆటంకం ఏంటని అడిగింది. బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ బ్యాప్టైజ్డ్ ఇన్ హోలీ స్పిరిట్ అని చెప్తూ ఇంకా నాకు నీళ్లతో బాప్టిజం ఇవ్వటాను. కానీ ఈరోజు నేను ఆ చెల్లి గురించి ఆలోచిస్తే నాకు అనిపించింది, ఎందుకంటే ఆమె నిర్ణయం తీసుకుంది కాబట్టి దేవుడు ఆమెను రివార్డుతో నింపాడు. కాబట్టి మీరు కూడా గమనించండి, మనం ఎవరికి పని అప్పగించాలనిపిస్తుంది అంటే మనం చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాళ్ళకి కదా. అసలే మీరు చూస్తే పరిచారకులు సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో లేదా సంఖ్యాకాండం 2వ అధ్యాయం నుండి మీరు చదువుకుంటూ వెళ్తే వారు దేవుని మందిరానికి చాలా దగ్గరగా ఉంటారు. సమూయేలు ఏలీకి దగ్గరగా ఎందుకు పడుకున్నాడు? అంతే. ఇంకో మాటలు చెప్పాలంటే అసలు మొదటి అధ్యాయం ఆఖరి వచ్చుల్లో హన్నా వచ్చి సమూయేలుని అప్పగించిన తర్వాత అక్కడ ఏముంది? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు అని ఉంది. పరిచారకుడు ఏం చేయాలా? పిలిస్తే పలిగే అంత దూరంలో ఉండాలా. అందుకని ఏలికి దగ్గరగా పడుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిచర్య మనసు ఉండేవాళ్ళు ఎక్కడుంటారు? అందుబాటులో ఉంటారు. అసలు మనం అందుకుందామంటే దొరకని వాళ్ళని మనం ఇంకేం వాడుకుంటాం? పరిచర్య వాళ్ళకి ఏం అప్పగిస్తాం? ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీకు తెలియదు, నేను చెప్తున్నాను, దే ఆర్ అండర్ డిమాండ్స్ అన్నమాట. వాళ్ళు జీవితమే జీవించట్లేదు. వాళ్ళు ఎన్నో డిమాండ్స్ మధ్యలో దాన్ని అందుకోవాలని దాని వెనకాల పరిగెడుతున్నారు. దీన్ని అసలు మీకు కూడా చెప్పనా, నా నీతిని వెతకండి, అవన్నీ మీ వెనకాల పరిగెత్తుకొస్తాయి అన్నాడు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు? మొదట నా నీతిని వెతకండి. అవన్నీ ఇప్పుడు మన లైఫ్కి కొందరి జీవితానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం వెళ్ళిపోతూ ఉంటాం, కావాల్సినవన్నీ మన వెనకాల వస్తున్నాయి. మనం అడిగామా? అసలు కొన్ని మనం ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు ప్రభు మనకిచ్చాడు కదా. ఎందుకంటే మనము విశ్వాసం బట్టి నీతిమంతులం అని చెప్పి వెళ్ళిపోతుంటుండగా దేవుడు మనం వెళ్తుంటుండగా మనకు కావాల్సిన యాడ్ చేస్తున్నాడు అనమాట. కానీ కొంతమంది అది కావాలని దాని వెనకాల పరిగెడుతున్నారు, అది అందుకోవట్లేదు. ఈ బిజీ షెడ్యూల్లో దేవుని పరిచర్లో కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారు. దీన్ని బైబిల్ ఏమన్నాడంటే ధనమోసం ఐహిక విచారం అన్నాడు. ధనమోసం ఐహిక విచారం. మీరు ప్రభువుని స్తుతించండి, ఎందుకంటే మీరు కానీ విశ్వాసమును బట్టి జీవిస్తే మీరు ప్రయాసపడగలుగుతారు. ఎంత ప్రయాసపడతారంటే ఇంత చాలా అని అనరు అన్నమాట. యేసుప్రభు పరిచారకులను చూసి ఏమన్నాడు? ఆ రాతి బాణాలు నీళ్లతో నింపండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాటిని అంచుల మట్టుకు నింపారు. అంటే అర్థమైందంటే వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. ఎందుకంటే వారి మీద పని అప్పగించిన వాడు వారి నెత్తి మీద ఫరో లాంటి వాడు కాదు. ఏనాటి పని ఆనాడే ముగించండి అని ఇటుకలు లెక్క అప్పచెప్పిన వాడు కాదు. ఆయన ఎవరంటే ఆయన అనుగ్రహించేవాడు, దయచేసేవాడు, సప్లై చేసేవాడు. అందుకనే ఆయన పరిచారకులు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. రేపొద్దుటి క్రీస్తు న్యాయపీఠం మీద ఖచ్చితంగా మన గురించి ప్రభు ఏం చెప్తాడంటే, నేను మీకు చెప్పిన దానికంటే మీరు ఎక్కువ చేశారంటాడు. ఆ మాట మనం వినాలి, ప్రభుని స్తుతించాలి. మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారనాలి. అంతేగాని అసలు నేను ఇచ్చిందే భూమిలో దాచిపెట్టేవరా నువ్వు అనే పరిస్థితి మనకు రాకూడదు. ఇంకా మనం నిరీక్షిద్దాం. ప్రభువు యొక్క ప్రేమను ఎరిగే కొద్దీ మనం ప్రయాసపడతాం. ప్రేమ అనేది ప్రయాసపడటానికి మూలం, విశ్వాసం అనేది విశ్వాస క్రియలకు మూలం, ఓకే, నిరీక్షణ అనేది ఓర్చుకోవటానికి మూలం. ఈ 3 చెప్పాడు తెస్సలోనిక పత్రికలో. మనం ఈ మధ్యకాలంలో
ఏమైనా ఓర్చుకున్నామంటే అది కేవలం పరలోకమందున్న నిరీక్షణ బట్టే. కొలస్సి 1:3. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు? న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు అన్నాడు కదా. మా అబ్బాయికి పేరు పెట్టినప్పుడు నేను మొన్న ఆలోచిస్తున్నాను అనమాట. డ్యాన్ అంటే అర్థం ఏంటి? తీర్పు. డ్యాన్ అంటే అర్థం ఏంటి? తీర్పు. సో దేవుని తీర్పుల కాలంలోకి వచ్చాం. ఆహా, ఆయన తీర్పులు ఎంతో గంభీరము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యం. అసలు దేవుడు ఇచ్చే జడ్జిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది మొదలుకొని ఆల్రెడీ మనం వింటున్నాము, చూస్తున్నాము. మీరు నమ్మండి, నిరీక్షణతో నింపబడిన వాడు ఓర్చుకునేది ఎందుకంటే దేవుడు నమ్మకంగా న్యాయమైన తీర్పు తీరుస్తాడని. కాబట్టి ప్రేమ కలిగిన వాడు ప్రయాసపడతాడు, విశ్వాసం కలిగిన వాడు విశ్వాస క్రియలు చేస్తాడు, నిరీక్షణ కలిగిన వాడు ఖచ్చితంగా ఓర్చుకుంటాడు. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదివిన పోర్షన్ నుండి అబ్రహాము 15వ అధ్యాయంలో దేవుని ఎదుట నీతిమంతుడు, 22వ అధ్యాయంలో ఇస్సాకును అర్పించడం వల్ల మనుషులు ఎదుట నీతిమంతుడు. మత్తయి 5:16 దీనికి సహాయకరంగా మనం గమనించవచ్చు. మనుషులు మీ సత్క్రియలను చూచి. దేవుడు ఏం చూస్తాడు? రక్తమును చూచి కదా. నిర్గమాకాండం 12 ఏమన్నాడు? 13 వచ్చిన అనుకుంటా, నేను ఆ రక్తమును చూచి అన్నాడు. మనుషులు ఏం చూస్తారు? సత్క్రియలు చూస్తారు. సత్క్రియలు దేని ఫలం? ఈ అంత మెసేజ్ అంతా అయిపోయిందిలేండి. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నా, ఇలా చెప్తాను. దేవుడు ఏ రక్తాన్ని అయితే చూస్తున్నాడు, నా వైపు చూడండి. దేవుడు ఏ రక్తాన్ని అయితే చూస్తున్నాడో ఆ రక్తం మన మనస్సాక్షిని కడిగినప్పుడు వచ్చేవే సత్క్రియలు. అంటే దేవుని ఎదుట నీతికి క్రీస్తు రక్తమే కారణం, మనుషుల ఎదుట నీతికి కూడా క్రీస్తు రక్తమే కారణం, మన చెమట కాదు. ఎందుకంటే దేవుని ఎదుటేమో క్రీస్తు అలా ప్రవేశించగానే జడ్జిమెంట్ వచ్చేసింది. అయితే మనుషుల ఎదుట మనం నీతిమంతులు అవటానికి చేసిన సత్క్రియలకు మూలం ఏంటంటే మనం సహవాసంలోకి వచ్చినప్పుడు ఆ పరలోకంలో ఉన్న క్రీస్తు రక్తం మన మనస్సాక్షిని కడగటం ద్వారా సత్క్రియలు వచ్చాయి. అంటే మెట్టుకు సత్క్రియలు రక్తమే వల్లే దేవుని ఎదుటి నీతి రక్తం వల్ల. అందుకనే దేవుని ఎదుటి నీతి ఫలమే, సత్క్రియలు కూడా ఫలమే, ఎఫర్ట్ కాదు. అందుకనే అన్నాడు, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం అన్నాడు. నిష్ఫలం అంటే క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం అంటే ఏంటి? అర్థం ఏంటి? విశ్వాస క్రియలు ఫలం, విశ్వాస క్రియలు ఫలం. ఇప్పుడు జాగ్రత్తగా ఒక ప్రశ్న, ఇంతకుముందు నేను ఏం చెప్పానో అది చెప్పి ముగిస్తాను. అదేంటంటే అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ఈ వచనం వాడు ఏమంటారంటే విశ్వాస క్రియలు లేకపోతే మనము రక్షించబడలేనట్లే అంటారు. కానీ ఇక్కడ రక్షణ అంటే ఏంటో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు విశ్వాస క్రియలు చేస్తున్నారనుకోండి. విశ్వాస క్రియలు ఎలా చేస్తారు? మీరు విశ్వాసం వల్ల జీవించడం ద్వారా, విశ్వాసంతో కూడిన ప్రేమను ఫలించడం ద్వారా, ఆ ప్రేమను బట్టి సత్క్రియలు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏం జరిగింది తెలుసా? ప్రేమ కలిగి ఉండటం వల్ల మనం పొరుగువానికి కీడు చేయం. రోమా 13:10. అంటే మనకు తెలియకుండా 10 కమాండ్మెంట్స్ ఏం చేస్తున్నాం? స్థిరపరుస్తున్నాం. రోమా 3:31. అంటే మనం ఏం చేయట్లేదు? పాపం చేయట్లేదు. అంటే ఓ ప్రక్క విశ్వాస క్రియలు జరిగేటప్పుడు అన్నం పెట్టడం, వస్త్రం ఇవ్వటం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇహలోక మాలిన్యం కూడా మనం కంటకుండా అది కూడా మనం కాపాడబడుతున్నాం. ఇది ఇక్కడ చెప్పిన రక్షణ. ఇక్కడ చెప్పిన రక్షణ ఏది కాదు? అగ్నిగుండం నుంచి రక్షణ కాదు. అనుదినం మనము ఈ లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1:3. కాబట్టి మీరు వినండి, విశ్వాస క్రియలు జరిగిస్తున్న వారందరూ కూడా విశ్వాస క్రియలు జరిగిస్తున్న సందర్భంలో వాళ్ళు దేవుని శక్తి చేత వారు కాపాడబడతారు. దీన్ని నేను ఇంకా ప్రాక్టికల్గా చెప్తాను. మీరు చాలామంది అన్నం పెడుతున్నారు, వస్త్రాలు పంచుతున్నారు, పుణ్యం చేసేవాళ్ళు. మీరు గొప్ప పుణ్యకార్యం చేస్తున్నారు. మీకు ప్రమాదం జరిగిద్దా? మీకు ఎటువంటి అటాక్ ఏదైనా జరిగిద్దా? జరుగుతుంది. అందుకనే కొంతమంది ఏమంటారు తెలుసా? చాలామందికి పుణ్యం చేసేవాడండి ఇలా చనిపోయాడేంటి అంటారు. కానీ ఒక విషయం ఏంటంటే మనం చేస్తున్నది ఏదైనా మంచి, వాస్తవంగా అది మనలో నుండి ప్రవహిస్తున్న జీవంలో నుంచి జరగాల. ఇప్పుడు నిజంగా మీరు అనేక మందికి చాలా మంచి చేస్తున్నారు, కానీ అట్ ది సేమ్ టైము మరి మీరు పాపం కూడా చేస్తున్నారుగా. నిజంగా మీరు చేసే విశ్వాస క్రియలు అయితే
విశ్వాసక్రియలు అయితే విశ్వాసక్రియలు ఎలా చేస్తున్నారు? ప్రేమను బట్టి చేస్తున్నారు కదా. ఆ ప్రేమ మీలో కలుగుతుంది. ఆ ప్రేమే మిమ్మల్ని అందులోకి నడిపిస్తుంది. తప్పు చేయకుండా ఉంటాలని నడిపిస్తుంది. తప్పు చేస్తున్నారంటే మీ వల్ల ఎవరో సఫర్ అవుతున్నారుగా. అలా కాదండి. ఒక పురుషుడు ఉన్నాడు, అతడు వ్యభిచారం చేస్తున్నాడు. తను వ్యభిచారం చేయటం వల్ల తన సొంత భార్యని, తన పిల్లల్ని, తన కుటుంబ జీవితాన్ని అంతా నాశనం చేసి వస్త్రదానం చేస్తే ఏంటి, అన్నదానం చేస్తే ఏంటి అంటే ఇది ఏంటంటే, మీరు చదువుకోండి తర్వాత, కెంక్రేయలో పౌలు గారు తల వెంట్రుకలు ఇస్తాడనమాట. ఆ సందర్భం అపోస్తుల కార్యాల్లో ఉంది. ఇది ఎందుకు జరిగిందో చెప్తాను. పౌలు గారి మీద చాలామంది ఆల్రెడీ చంపేయడానికి చూస్తున్నారు ఆ దినాల్లో. ఎందుకంటే పౌలు యూదుడై ఉండి అన్యులతో సహవాసం చేస్తూ వారికి సువార్త పేరిట ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయవలసిన అవసరం లేదని బోధిస్తున్నాడని ఇది ప్రచారం ఎక్కువ జరిగిపోయింది. ఈలోగా పౌలు గారు అక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ఉండే పెద్దలు ఒక సూచన ఇచ్చారు. ఏమనంటే, ఇప్పుడు నిన్ను అందరూ కూడా అటాక్ చేసేయడానికి ఉన్నారు కాబట్టి నువ్వు ఎలాగా తల వెంట్రుకలు అర్పిస్తే ఒక క్రియ ఏదో ధర్మశాస్త్ర సంబంధ క్రియ జరిగిందని వాళ్ళు తృప్తిలో ఉంటారు, దీనివల్ల నీకేం నష్టం కలదని చెప్పారు. అలాగే ఈరోజు ఏం చేస్తున్నారంటే మనుషులు, వాళ్ళు పాపము చేసేస్తూ ఏదో ఒక మంచి చేయటం ద్వారా ఈ మంచే నన్ను పరలోకం చేర్చిద్ది అనే భ్రమలోకి వెళ్ళిపోయారు. కానీ విషయం ఏంటంటే, అట్టి విశ్వాసం అతను రక్షింపగలదంటే విశ్వాస క్రియలు జరిగించినంతకాలం కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. అంటే నీ గురించి ప్రజలు ఎలా అనుకుంటారు, ఇతడు ఉదయం లేస్తే కొంతమందికి అన్నం పెడతాడు, చాలామందికి వస్త్రాలు ఇస్తాడు, ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకుంటాడు. ఇన్ని చేస్తున్నాడు ఈ వ్యక్తికి. చాలా ప్రమాదాల నుంచి దేవుడు ఇతను కాపాడాడు. ఇతనికి యాక్సిడెంట్లు అవ్వకుండా, అకస్మాత్తుగా ఏమో సంభవించకుండా దేవుడు ఇతను కాపాడాడు అనే సాక్ష్యం వస్తుంది. ఎందుకంటే విశ్వాసక్రియలు చేసేవారిని దేవుడు రక్షిస్తాడు. అంటే మాలిన్యం అనకుండానే కాదు, 91వ కీర్తనలో ఉన్న ప్రొటెక్షన్ అంతా ఇస్తాడు అనమాట. కాబట్టి మీరు ఈ మాటలు విని అట్టి విశ్వాసం అతను రక్షింపగలదనే వచనం చూసి ఎవరైనా కలవరపరిస్తే కలవరపడాల్సిన అవసరం లేదా. రక్షణ ఏది? అగ్నిగుండం నుంచి రక్షించబడటం కాదు, అనుదిన రక్షణ విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడు. నా టైం అయింది, ప్రార్థన చేద్దాం, ముగించుకుందాం. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ మాటలు ఎంతమంది విన్నారో వారందరి జీవితాల్లో నీ కృప విస్తరింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిరీక్షించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.